నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు ఐకేపీ సెంటర్లలో రైతులు అరిగోసలు పడుతున్నారు. మండలంలోని మస్కపూర్, సుర్జాపూర్, బాదన్కుర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు వేగంగా జరగట్లేదని రైతులు వాపోతున్నారు. బాదన్కుర్తి ఐకేపీ సెంటర్లో ఇంకా 50 నుండి 60 లారీల వరకు ధాన్యం ఉందని రైతులు అంటున్నారు. 10 రోజుల నుండి కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కుప్పలుగా ఉన్నాయని, వాతావరణ మార్పులతో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక కుప్పల వద్దే రైతులు పడిగాపులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు నెమ్మదించినా రైతుల కష్టాలు అధికారులకు పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం అమ్ముడుపోయి డబ్బులు వస్తే తమ ఆర్థిక సమస్యలు తీరుతాయని, అధికారులు చొరవ తీసుకుని కొనుగోలు వేగవంతం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమే ఒక కుక్క సాగు చేస్తున్నాం. మేము పండించేందుకు యూరియా సంచి పేరుకోలేక ఆ దాంతో ఓటీపీలు అది ఇది దాంతో సరైన యూరియా అందది టైంకు. మాకు రైతులను బతుకమంటారో మరి ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఎవరు పట్టించుకునే లేరు. రైతులను పట్టించుకున్నారు. రైతే రాజు అంటున్నారు. రైతు మీద మన్ను వస్తుర్రు పోతుర్రు. వచ్చిన వాళ్ళ రైతే రాజు. ఎవరు రాజు? ఏ రైతు రాజు? కుక్కలు తిరిగే తెలంగాణ వర్షం వస్తుందంటే ఈ తాటిపత్రి లేచిపోతుందని తెలంగాణ పోతానికి ఇలా కుక్కలు తిరిగే వర్షం వస్తున్నాయి. కుక్క గారిని ఇంత చోటు ఉందో కానీ రైతులకు అయితే చోట లేదు. వచ్చింది మిరుగు అంటున్నారు. మీరు జల్దీ తరలిస్తేనే మంచిది, లేకపోతే మా గతి ఇక్కడ అద్వగతి అయిపోతుంది. 6 నెలలు చేసిన పంట ఇప్పుడు అన్యాయంగా మేము ఈ వాళ్ళు హార్వెస్టర్లు పైసలు అడుగుతారు. ఎడకెళ్ళి తెచ్చిస్తాం రైతులం. ఏమైనా గవర్నమెంట్ జీతాలం కాదు. వడ్డీలకి ఎవరు ఇచ్చి అడిగినా ఇస్తలేరు డబ్బులు. ఏం చేయమంటారు? మాకు తెచ్చి 10 రోజుల కింద పెడితే ఏం నిండుతాయి? ఇంత రైతుల మంది నానుకుంటా పోతున్నాయి. ఎంత ఇబ్బంది. 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఇన్న తిరిగి కూడా చేస్తున్నాం. పండించిన దానికంటే ఎక్కువ వర్త అవుతుంది ఇక్కడ మనుషులకు. ఎక్కడ వాళ్ళకి చూసుకుంటారు. జాబర్కి చెప్తా ఈసారి నాకు చూసి ధనార్థం చేపిస్తాన్న ముచ్చటనే లేదు. అది పరిశాన్ అవుతుంది. వాళ్ళేమో ఏమాత్రం అని అంటారు కానీ సీసీ అత్తలేడు చూస్తలేడు కొనుగోలు జల్దీ అంటుండు. రేపు మిరుగు రేపే స్టార్టింగ్ అంటారు. రేపు ఆనగొట్టేది ఇప్పుడు నమ్మకం ఉండదు మాకు. రోజు పత్తారు కప్పుతున్నాము, తీస్తున్నాము, ఆరబోతున్నాము. సరి అయిన లారీలు లేవు, సరి అయిన జోకులు లేదు. హార్వెస్టర్ పైసలు అడిగితే కూడా ఈ అడ్డు ఉంది ఏడికెళ్ళి వస్తాయి. ఈ అడ్డు అయినాక ఏ నెలకు వస్తాయో తెలియదు. మా బాధలు గట్టున్నాయి. మేము ఎట్లా రైతులను చేసుకొని బతుకమంటావు? మీరేమో అంటారు అన్ని ఏగవంతా నడిపిస్తున్నాం అంటారు కానీ సారు ఓళ్ళు వచ్చి చూసేది లేదు. మా రైతులను పట్టించుకునేది లేదు. మాకు మా బాధలు ఎన్ని బాధలు ఉన్నాయి. మీరు ఏదైనా కొంత జల్దీ ఆయతట్టు పని చేసి ఏగవంతా నడిపియండి. లారీలు పెట్టుర్రి, అమ్మనోళ్ళం పెట్టుర్రి. జల్దీ పోయేటట్టు చూడండి సారు. మాకు వర్షము చినుకులు వస్తున్నాయి. నిన్న కొట్టింది, గాలి కొట్టింది, వర్షం వస్తుంది. రేపు మిరుగున్నది, కర్రె మొగులైంది. ఇప్పుడు మా పానమంతా బాధ అయిపోతుంది. 6 నెలలు పండించి మేము ఏం చేయాలో భగవంతా అని ఏడుతున్నాం మేము. సార్ ఇక మీరే ఏదన్నా జల్దీ ఆయతట్టు చేయండి.